Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramna. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అయినటువంటి మిక్చర్స్ గురించి అల్లాయ్ అనగా ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్ లో అలియర్ అనగా టు కంబైన్ అని మీనింగ్. అల్లాయ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ మెటల్స్ ని కంబైన్డ్ చేస్తే వచ్చేదాన్ని అల్లాయ్ అని చెబుతాము. బ్రాస్ అంటే కాపరు ప్లస్ జింక్ మెటల్స్ ని కంబైన్డ్ చేస్తే వచ్చేటువంటి దాన్ని బ్రాస్ అంటాము. ఐరన్ ప్లస్ కార్బన్ చేస్తే వచ్చేదాన్ని స్టీల్ అని చెబుతాము. బ్రాస్ ని మనం నేషనల్ ఎంబ్లమ్ అయినటువంటి తయారు చేయడానికి యూజ్ చేస్తాము. స్టీల్ అనేటువంటిది టాటా స్టీల్ కోల్కతా హౌరా బ్రిడ్జ్, ఫేమస్ హౌరా బ్రిడ్జ్ కోల్కతా టాటా స్టీల్ తో తయారు చేయబడింది. యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్యూర్ మెటల్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ యొక్క స్ట్రెంత్, డ్యూరబిలిటీ, దాని యొక్క ఎఫిషియన్సీ అనేటువంటిది చెక్ చేసుకుంటే అల్లాయ్ అనేటువంటి స్టీల్ తో చెక్ చేస్తే స్టీల్ కి మోర్ ఎన్హాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇండివిజువల్ ఐరన్ తో చెక్ చేసుకుంటే. సో దట్స్ వై మనం మెటల్ ని క్లబ్ చేస్తాం దాని యొక్క స్ట్రెంత్, డ్యూరబిలిటీ, ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేయడానికి. ఎగ్జాంపుల్స్ గా నెంబర్ ఆఫ్ అల్లాయ్స్ ని ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతారంటే వాట్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ స్టీల్ అన్నారు అనుకోండి, ఐరన్ ప్లస్ కార్బన్ అని చెప్పాలి. అలాగే పీటర్ యొక్క కాంబినేషన్ ఏముంటుంది అంటే టిన్, కాపరు, యాంటిమోని, బిస్మత్ అని చెప్పాలి. ఇలా కాంపిటిటివ్ టెస్ట్ లో అడుగుతారు కాబట్టి బ్రాస్, స్టీల్ అని ఎగ్జాంపుల్ తో వదిలేకోకుండా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫర్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ పర్పస్. స్టీల్ అనేటువంటి వాటిని కార్బన్, ఐరన్ కి కార్బన్ పర్సెంటేజ్ 0.02% 2.1% రేషియోలో మిక్సింగ్ చేస్తే స్టీల్ ఫామ్ అవుతుంది. దీని వలన స్టీల్ అనేటువంటిది స్ట్రెంత్, డ్యూరబిలిటీ పెరుగుతుంది. మన హౌస్ లో స్టీల్ గ్లాసెస్ చూస్తూ ఉంటాము. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఐరన్ కి క్రోమియం యాడ్ చేస్తే, నికెల్ యాడ్ చేస్తే దాన్ని స్టెయిన్లెస్ స్టీల్ అని చెబుతాము. వీటిని కిచెన్ వేర్ లో సింక్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం. వీటికి ఇవి రస్టింగ్ అనేటువంటివి అంత ఈజీగా ఫామ్ అవ్వవు, వాటర్ పడుతూ ఉన్నా కూడా. బ్రాస్ అనేటువంటిది కాపర్ కి జింక్ యాడ్ చేస్తే బ్రాస్ అని చెబుతాము. బ్రాస్ తో మనకి అన్సెంట్ టైమ్ లో వాల్ క్లాక్స్ గానీ, కాయిన్స్ గానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లో గానీ, ప్లంబింగ్ మెటీరియల్స్ లో బ్రాస్ ని యూజ్ చేస్తాము. బ్రోంజ్, కాపర్ కి టిన్ యాడ్ చేస్తే బ్రోంజ్ అని చెప్తాము. ఈ బ్రోంజ్ ద్వారా మెడల్ తయారు చేస్తాం. బ్రోంజ్ మెడల్ వచ్చింది అని చెబుతాం. స్పోర్ట్స్ లో ఆడే వాళ్ళు బ్రోంజ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్తారు. సో బ్రోంజ్ అంటే కాపరు, టిన్ కాంబినేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ పీటర్ ని టిన్ కి కాపరు, యాంటిమోని, బిస్మత్ స్మాల్ అమౌంట్ లో యాడ్ చేస్తే పీటర్ అనే అల్లాయ్ ఫామ్ అవుతుంది. వీటిని టేబుల్ వేర్ మెటీరియల్ అయినటువంటి వాటర్ మగ్ లాగా యూజ్ చేస్తాము. ఇది అన్సెంట్ టైమ్ లో రాజుల కాలంలో ఇటువంటి మగ్స్ అనేటువంటి యూజ్ చేసేవాళ్ళు. అల్యూమినియం అల్లాయ్స్, అల్యూమినియం కి కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేటువంటివి సమ్ కాంపోజిషన్ లో యాడ్ చేస్తే అల్యూమినియం అల్లాయ్స్ వస్తాయి. వీటిని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కారు వీల్స్ కి, ఏరోస్పేస్ లలో ప్యాకింగ్ చేసేటప్పుడు అల్యూమినియం ప్యాక్స్ అనేటువంటి ఫుడ్ ప్యాకింగ్ అనుకోండి, అల్యూమినియం లేయర్స్ వస్తాయి కదా, ఫుడ్ ప్యాకింగ్ చేస్తారు. ఇలా అల్యూమినియం అల్లాయ్స్ అనేటువంటివి యూజెస్ ఉన్నాయి. డురాలమిన్ కి అల్యూమినియం కి కాపరు, మ్యాంగనీస్, మెగ్నీషియం యాడ్ చేస్తే డురాలమిన్ అంటాము. ఈ డురాలమిన్ ని ఎయిర్ క్రాఫ్ట్ కి, ట్రాన్స్పోర్ట్ పర్పస్ కి యూజ్ చేస్తాము. ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ మెటీరియల్ అనేటువంటిది డురాలియం తో చేయబడి ఉంటుంది. ఇది వెరీ స్ట్రాంగ్, లైట్ వెయిట్ మెటీరియల్. నెక్స్ట్ వన్ సోల్డర్ మెటీరియల్. టిన్ కి లెడ్ యాడ్ చేస్తే సోల్డర్ అంటాము. ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అంటే మదర్ బోర్డ్ గానీ, టీవీ బ్యాక్ సైడ్ గానీ, కంప్యూటర్ బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి. అలాగే మొబైల్ ఫోన్ లో మదర్ బోర్డ్స్ ఉంటాయి. వాటిలో బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వెల్డింగ్ ఉంటుంది. ఈ వెల్డింగ్ చేయడానికి యూజ్ చేసేదే సోల్డర్ తో తయారు చేసినటువంటి వైర్. నెక్స్ట్ వన్ గోల్డ్ అల్లాయ్. గోల్డ్ ఆర్నమెంట్స్, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి గోల్డ్ చైన్స్ గానీ, ఆర్నమెంట్స్ గానీ ఇవన్నీ కూడా ప్యూర్ గోల్డ్ కాదు. ఈ ప్యూర్ గోల్డ్ 24 క్యారెక్టర్ గోల్డ్ కి సమ్ కాన్సంట్రేషన్ లో సిల్వర్, కాపరు యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే వాటికి స్ట్రెంత్ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. జ్యువెలరీలలో, కాయిన్స్ లలో, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ లలో యూజ్ చేస్తాము. కాయిన్స్ అంటే ఇక్కడ లక్ష్మీ కాయిన్స్ చూస్తూ ఉంటారు. గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే మెడలో వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు. నికెల్ అల్లాయ్ అంటే నికెల్ కి ఐరన్, క్రోమియం, కాపర్ ను మిక్స్ చేస్తే నికెల్ అల్లాయ్ అని చెప్తారు. వీటికి హై టెంపరేచర్ ఉంటుంది. వీటి యొక్క అప్లికేషన్ యూజ్ చేస్తాము. ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కి యూజ్ చేస్తాము. ఇలా ఇన్కొనెల్, నికెల్ కి క్రోమియం, ఐరన్ యాడ్ చేస్తే ఇన్కొనెల్ అని చెబుతాము. ఈ ఇన్కొనెల్ అల్లాయ్ ని టర్బైన్స్ కోసం ప్రిపరేషన్ చేయడానికి యూజ్ చేస్తాము. టైటానియం అల్లాయ్, టైటానియం కి అల్యూమినియం, వెనీడియం కంబైన్ చేస్తే టైటానియం అల్లాయ్ అవుతుంది. ఈ టైటానియం అల్లాయ్ ని ఎయిర్ క్రాఫ్ట్ టర్బైన్స్ కి తయారు చేయడానికి మెటీరియల్స్ గా యూజ్ చేస్తాము. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. కొరిజన్ అనేటువంటిది అంత ఈజీగా కాదు. మెడికల్ ఇంప్లాంటెన్స్ కోసం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కి, ఏరోస్పేస్ కోసం యూజ్ చేస్తాము. టంగ్స్టన్
టంగ్స్టన్ కి కార్బన్ మిక్స్ చేస్తే టంగ్స్టన్ కార్బైడ్ అవుతుంది. ఇవి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఉంటాయి. కటింగ్ టూల్స్ గా, మైనింగ్ ఎక్విప్మెంట్ గా, ఇండస్ట్రియల్ మిషనరీ గా యూజ్ చేస్తాము. కటింగ్ టూల్స్ గా ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ డెంటల్ అమాల్గమ్. సిల్వర్ కి టిన్, కాపర్, మెర్క్యూరీ యాడ్ చేస్తే డెంటల్ అమాల్గమ్ అనే అల్లాయ్ అవుతుంది. వీటిని డెంటల్ ఫిల్లింగ్స్ కి, డ్యూరబుల్ అండ్ యూజ్ కోసం యూజ్ చేస్తాము. డెంటల్ అనేటువంటిది క్యావిటీ ఫామ్ అయినప్పుడు దాన్ని ఆ డెంటల్ క్యావిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ అబౌట్ అల్లాయ్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.